అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అతన్ని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అసలు ఎందుకు సస్పెండ్ చేశారు, అందుకు దారి తీసిన పరిస్థితులు ఏందో ఒక్కసారి గ్రహించే ప్రయత్నం చేద్దాము. అసలు ఈ తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్. అతను ప్రథమంగా వెలుగులోకి వచ్చింది ఎప్పుడంటే ఆ టీవీ5లో తీన్మార్ వేషం వేసుకొని మల్లన్నగా నామకరణం చేసుకొని అక్కడ ప్రోగ్రాంలో ఫేమస్ అయిపోయినాడు. తర్వాత V6 అంట రకరకాల ఛానల్లో పనిచేయడము. క్రమేపీ నేను సీనియర్ జర్నలిస్ట్ని అని చెప్పుకుంటా క్యూ న్యూస్ పెట్టుకున్నాడు. క్యూ న్యూస్ పెట్టుకున్న తర్వాత ప్రజల్లోకి డైలీ మార్నింగ్ న్యూస్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ దాకా బాగానే ఉంది. తర్వాత ఆయన ఏమేమి చేశాడు ఒకసారి పరిశీలించి చూస్తే 2017లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేశాడు. అక్కడ 545 ఓట్లు మాత్రమే దక్కించుకున్నాడు. అంటే నేను హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్నాను, అక్కడ నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను అని చెప్పి ఇండిపెండెంట్గా పోటీ చేసినాడు. అంతకంటే ముందు 2014లో కాంగ్రెస్ బీఫామ్ పైన ఎమ్మెల్సీగా పోటీ చేసి 14,000 ఓట్లు తెచ్చుకున్నాడు. ఆ టైంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య, ఇదే మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పొన్నాల లక్ష్మయ్య ఈయనకు టికెట్ ఇచ్చి ఈయన ఆదరించి దగ్గరికి తీసుకొని కాంగ్రెస్ క్యాడర్ అంతా పనిచేసి వాళ్ళు కష్టపడడం వల్ల దాదాపు 14,000 ఓట్లు వచ్చాయి. తర్వాత 545 ఓట్లతో కేవలం 545 ఓట్లు హుజూర్ నగర్లో దక్కించుకోవడము. ఇదంతా కాదని చెప్పి తర్వాత 2021లో మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్ళడం, అప్పుడు 1,00,000 ఓట్లు దక్కించుకోవడం జరిగింది. కాకుంటే 2వ స్థానంలో నిలిచాడు. అదే సంవత్సరం అంటే 2021లో ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేసే సమయానికి చాలామంది వివిధ సంఘాల వారు తీన్మార్ మల్లన్నతో జోడీ కట్టి ఆయన గెలిచేదానికి రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఓడిపోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆశలు అంటే రకరకాల సంఘాల నుంచి వచ్చి తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయగా ఆయన వెళ్ళి బీజేపీ కండువా కప్పుకున్నాడు. దాంతో చాలా వరకు ఎవరైతే న్యూట్రల్స్ ఉంటారో తీన్మార్ మల్లన్నకు దూరంగా వెళ్ళారు. అదే 2021లో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నాడు. ఆ తర్వాత ధర్మపురి అరవింద్ ఎవరైతే బీజేపీలో టాప్ లీడర్గా ఎంపీగా ఉన్నారో ఆయనతో దగ్గరగా పరిచయం మొదలుపెట్టుకొని ధర్మపురి అరవింద్ గారిని ఈయన గాడ్ ఫాదర్గా స్వీకరించి ఇంకా జనాల్లోకి వెళ్ళడం, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి రకరకాల పంచాయతీలు చేయటము. ఆయన మాట్లాడిన ఫోన్ కాల్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తర్వాత రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయ్యాడో సీఎం అయ్యేదానికి ముందు 6 నెలల ముందు రేవంత్ రెడ్డి పైన కూడా రకరకాల విమర్శలు చేయడం జరిగింది. అదే కోవలో ఎక్కువగా ఎప్పుడు ఈయన హైలైట్ అయినాడంటే బీఆర్ఎస్ చీఫ్ అయినటువంటి కేసీఆర్ పైన ఒంటి కాలుతో లేచి ఆయన ఇంకా ప్రజల మన్నలంటూ పొందడం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డితో ఆయన ఏ మాయ చేశాడో ఏమో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి ద్వారానే ఆయన ఎమ్మెల్సీ పదవి పొందడం జరిగింది. కాలం జరుగుతూ ఉండగా ఈయనకు ఆశ మరింత పెరిగిపోయింది. ఈ కోవలో ఆయన చేసిన ప్రథమమైన తప్పు ఏంటంటే బీసీ కులాలు అన్నిటినీ ఐక్యవేదికపైకి తేవాలనుకున్నాడు. అక్కడి వరకు కూడా తప్పు లేదు. యాదవులు, గౌడ్సు, ఇంకా నాయి బ్రాహ్మణులు, మున్నూరు కాపులు అందరూ ఒకే వేదికపైకి వచ్చి ఇతన్ని నమ్మి ఒక వేదికపైకి వచ్చి పెద్ద మీటింగ్లు కూడా పెట్టుకోవడం జరిగింది. కాలక్రమేపీ ఏమైందంటే యాదవులు అదేవిధంగా గౌడ్సు అంతా ఎట్లయితే అట్లయిందని పార్టీలకు అతీతంగా బీసీ వర్గాలు అందరం ఒక దరికి చేరుతున్నాము. మున్నూరు కాపుల్లో ముఖ్యంగా పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ కావచ్చు, అదేవిధంగా బండి సంజయ్ గారు కావచ్చు, గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ ఈ యొక్క మున్నూరు కాపులో బలమైన లీడర్లుగా ఉన్నారు. రేపు సీఎం అభ్యర్థి అయితే వీళ్ళకి మాత్రమే ఛాన్స్ వస్తుంది. ఆల్రెడీ వీరు ఆర్థికంగా బలంగా ఉన్నందున మాకు అంటే ఇంకైనా మేము ఎదిగేదానికి మా యాదవ్స్కి కానీ గౌడ్స్కి కానీ ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఇంటర్నల్గా వారి మధ్య జరిగిన సమావేశంలో అటు యాదవులు గౌడ్స్ ఇద్దరు ఒక నిర్ణయం తీసుకొని తీన్మార్ మల్లన్న ముందు ప్రపోజల్ పెట్టగా దాంతో హర్ట్ అయినటువంటి తీన్మార్ మల్లన్న ఆ యొక్క మీటింగ్ జరిగిన ఒక 15 రోజుల తర్వాత వీళ్ళందరికీ మిగిలిన బీసీ కులాలందరికీ జల్లక్కిచ్చే రీతిలో మున్నూరు కాపులు ఐక్యవేదిక అని చెప్పి అక్కడ మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ క్రమంలో రెడ్డీస్ని తిడితే ఎంత బాగా తిడితే బీసీలేకి అంతగా వెళ్ళొచ్చు అని చెప్పి అంటే యాదవ్స్ని గౌడ్స్ని వాళ్ళు హైలైట్ అవ్వకుండా కేవలం మున్నూరు కాపుల్లో అది సీఎం అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అవుతాడు అని చెప్పి గాల్లో ఒక హాలోజినేషన్ లెక్కలేసుకొని ఎలాగైతే 2017లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసినప్పుడు కేవలం 545 ఓట్లు గ్రహించాడు ఈ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన గాల్లో ఒక హాలోజినేషన్ లెక్కలేసుకొని
ఈయన చేసిన తప్పేందంటే రెడ్డీస్ని అత్యంత జుబుక్సాకరంగా తిట్టడం ఆయన చేసిన అత్యంత పెద్ద తప్పు. ఆ సమయంలో రోడ్లపైకి వచ్చినటువంటి ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మహిళల నుంచి చాలా అంటే చాలా చేత్కారాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అటు పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో నల్గొండకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరిని ఉద్దేశించి ఇంతకు మించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో గాడ్ ఫాదర్ అని చెప్పుకుంటారో జానారెడ్డిని కూడా మాటలకు అందని రీతిలో ఆయన విమర్శించడం జరిగింది. ఈ పరిణామాలన్నీ నిశితిగా గ్రహిస్తున్న ఢిల్లీ పెద్దలు ఈయనకి షోకాజ్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ షోకాజ్ నోటీస్ 5వ తారీఖున ఫిబ్రవరి రిలీజ్ చేయడం జరిగింది. అంటే 12వ తారీఖు లోపు ఈయన ఏదైతే వ్యాఖ్యలు చేశాడో దానికి వివరణ కోరగా ఈయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వగా కనీసం ఏ మాత్రం చిన్న రెస్పాన్స్ కూడా లేదు. ఒకప్పుడు ఎన్నోసార్లు ప్రజాక్షేత్రంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి తీన్మార్ మల్లన్న మేడ్చల్ నియోజకవర్గాన్ని నుంచి మల్లారెడ్డి పైన పోటీ చేసి గెలుస్తానని చెప్పి రేలాపాలు పేలినటువంటి తీన్మార్ మల్లన్న కేవలం కాంగ్రెస్ అండదండలతో ఎమ్మెల్సీ అయ్యి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందాన కాంగ్రెస్ పార్టీనే వెన్నుపోటు పొడుస్తుంటే కనీసం ఆ షోకాజ్ నోటీస్ కూడా ఇది వివరణయ్యా అని రిప్లై ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నిన్న జరిగినాయి. ఎక్కడ చూసినా మనం చూస్తే అర్థమవుతుంది. బీసీ కులాల యొక్క లైన్ తీసుకొని ఇన్ని రోజులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్న చందాన ఎమ్మెల్సీ ఎన్నికలు అయ్యి అవ్వగానే తీన్మార్ మల్లన్నని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఇవాళ ముఖ్యమైన అంశం. మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాం. ధన్యవాదాలు.